నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం ఇంటికి దీపం ఇల్లాలు అనే ఒక చక్కని కథను విందాం. సాయంత్రం వేళ పశ్చిమ ఆకాశంలో సూర్యుడు అస్తమించబోతున్నాడు. ఆ ఎర్రటి కాంతుల్లో మునిగిపోతున్న ఇంటి ముందు వరండాలో కూర్చొని ఉన్నారు రమేష్, వనజ దంపతులు. వారి ముఖాల్లో ఆలోచన, ఆందోళన కనిపిస్తున్నాయి. ఏమిటి మీ ఆలోచన అని అడిగింది వనజ భర్తను. రమేష్ నిట్టూర్చాడు. మన విజయ గురించే 16 ఏళ్ళు నిండాయి. చదువు పూర్తి చేసింది. ఇక పెళ్లి సంగతి ఆలోచించాలి. అవును. కానీ ఇంకా చిన్నపిల్ల కదా! పెళ్లి చేస్తే ఆ బాధ్యతలు నిర్వహించగలదా? వనజ ఆందోళన వ్యక్తం చేసింది. నువ్వు చెప్పేది నిజమే. కానీ మన సమాజంలో ఆడపిల్లలకు తొందరగా పెళ్లి చేయడం మంచిది అని అందరూ అంటున్నారు. మన బాధ్యత తీరాలి. ఇంతలో విజయ వచ్చి వాళ్ళ మధ్య కూర్చుంది. ఆమె మొహంలో చిరునవ్వు, కళ్ళల్లో అమాయకత్వం. నాన్న, అమ్మ, మీరేం మాట్లాడుకుంటున్నారు? తల్లిదండ్రులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. నీ గురించే మా తల్లి అన్నాడు రమేష్ మెత్తగా. నా గురించా? ఏం జరిగింది? జరగలేదు, కానీ జరగబోతుంది. నీ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నాం అంది వనజ. విజయ మొహం చిన్నబోయింది. పెళ్ళా? నాకా? అప్పుడేనా? అవును మా తల్లి. నువ్వు పెద్దమ్మాయివి అయ్యావు. మంచి సంబంధం వస్తే. కానీ నాన్న, నాకు ఇంకా చదవాలనుంది. డాక్టర్ అవ్వాలని ఉంది. రమేష్ నవ్వాడు. అలాగే మా తల్లి, నీ కలలన్నీ నెరవేరుతాయి. కానీ ముందు పెళ్ళి, తర్వాత నువ్వు చదవచ్చు. విజయ మౌనంగా ఉండిపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వనజ కూతుర్ని దగ్గరకు తీసుకొని ఓదార్చింది. భయపడకు తల్లి, మేము నీకు మంచి వరుడినే చూస్తాం. నీ కలలను అర్థం చేసుకునే అబ్బాయినే చూస్తాం. విజయ తల్లి ఒడిలో తలదాచుకుంది. ఆమె మనసులో అనేక ప్రశ్నలు, భయాలు. కానీ తల్లిదండ్రుల మాటను కాదనలేక మౌనంగా ఉండిపోయింది. ఆ రాత్రి విజయ నిద్రపోలేదు. తన చిన్ననాటి స్నేహితురాలు సంధ్య గుర్తొచ్చింది. సంధ్యకి 16 ఏళ్లకే పెళ్ళయింది. ఇప్పుడు పిల్లాడి తల్లి. కానీ ఆమె కళ్ళల్లో సంతోషమే లేదు. బాధ్యతల భారం మాత్రమే కనిపిస్తుంది. నా జీవితం కూడా అలాగే అవుతుందా అని ఆలోచించింది విజయ. నా కలలు, నా ఆశయాలన్నీ మాయమైపోతాయా? మరుసటి రోజు ఉదయం, అమ్మా, నాకు భయంగా ఉంది అంది విజయ. వనజ కూతురు జుట్టు నిమురుతూ, ఎందుకమ్మా? నీకు మంచి జీవితమే ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. కానీ నేను ఇంకా చిన్నదాన్ని కదా, పెళ్లి బాధ్యతలు మోయగలనా? నువ్వు ఒంటరిదానివి కాదమ్మా. మేమంతా ఉన్నాం నీకు అండగా. నీ భర్త, కుటుంబం కూడా నిన్ను ఆదరిస్తారు. విజయ మనసు కుదుట పడలేదు. కానీ తల్లిదండ్రులను నిరాశపరచలేక మౌనంగా ఉండిపోయింది. రోజులు గడిచాయి. రమేష్, వనజలు తమ కూతురికి తగిన వరుడి కోసం వెతుకులాట ప్రారంభించారు. వారి స్నేహితులు, బంధువులు అందరూ సంబంధాలన్నీ సూచించడం మొదలుపెట్టారు. ఒకరోజు సాయంత్రం, విజయ, రా తల్లి, నీతో మాట్లాడాలి పిలిచాడు రమేష్. విజయ వచ్చి కూర్చుంది. ఆమె మనసు అల్లకల్లోలంగా ఉంది. మా తల్లి, నీకు మంచి సంబంధం వచ్చింది. ఆకాష్ అని ఒక అబ్బాయి. మంచి ఉద్యోగం, చక్కని స్వభావం. వాళ్ళ నాన్నగారు నా స్నేహితుడు. విజయ మౌనంగా వింటుంది. వాళ్ళు రేపు మన ఇంటికి రావాలి అనుకుంటున్నారు, నిన్ను చూడటానికి. విజయ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆమె కళ్ళల్లో భయం. భయపడకు తల్లి, నువ్వు ఇష్టపడితేనే ముందుకు వెళ్తాం అంది వనజ కూతురు చేతిని పట్టుకుంటూ. ఆ రాత్రి విజయ మళ్ళీ నిద్రపోలేకపోయింది. ఆమె మనసులో అనేక ఆలోచనలు. నా జీవితం మారిపోబోతుందా? నేను సిద్ధంగా ఉన్నానా? తెల్లవారింది. విజయ ఆతృతగా లేచింది. ఆమె మనసులో ఒక నిర్ణయం. అమ్మా, నాన్న అంది గట్టిగా. ఏంటమ్మా అడిగారు వాళ్ళిద్దరూ. నాకు పెళ్లి చేయండి, కానీ ఒక షరతు. ఏంటది? నా చదువు కొనసాగించడానికి అనుమతించే వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను. రమేష్, వనజ ఆశ్చర్యపోయారు. కానీ కూతురు నిర్ణయాన్ని కూడా మెచ్చుకున్నారు. తప్పకుండా తల్లి, నీ కలలను గౌరవించే వ్యక్తినే నీకు జీవిత భాగస్వామిగా ఎంచుకుందాం అన్నాడు రమేష్ గర్వంగా. ఆ రోజు సాయంత్రం ఆకాష్ కుటుంబం వచ్చింది. విజయ అందంగా అలంకరించుకొని వచ్చింది. ఆమె కళ్ళల్లో ధైర్యం, నిశ్చయం కనిపించాయి. నమస్కారం అంది విజయ వినయంగా. ఆకాష్ చిరునవ్వుతో పలకరించాడు. మీరు ఏం చదువుతున్నారు? అడిగాడు ఆకాష్.
నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను చెప్పింది విజయ. అద్భుతం, నేను మీ కలలను బలపరుస్తాను అన్నాడు ఆకాష్ ఉత్సాహంగా. విజయ మొహంలో వెలుగు, తల్లిదండ్రుల మొహాల్లో సంతోషం. ఆ రోజు విజయ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. ఆమె పెళ్లి కూతురు కాబోతుంది. కానీ ఆమె కలలు చావలేదు, పెరిగాయి, విస్తరించాయి. వారం రోజులు గడిచాయి. విజయ్ ఆకాష్ల పెళ్లి నిశ్చయమైంది. ఇరు కుటుంబాల సమ్మతితో. వారి నిశ్చితార్థం వేడుక ఘనంగా జరిగింది. ఆ రోజు సాయంత్రం విజయ తన గదిలో కూర్చొని ఉంది. ఆమె చేతిలో ఆకాష్ ఇచ్చిన ఉంగరం. దానిని చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయింది. విజయ అని పిలుపు వినిపించింది. తలుపు తెరుచుకొని లోపలికి వచ్చింది వనజ. ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? విజయ చిన్నగా నవ్వింది. ఏం లేదమ్మా, ఈ కొత్త జీవితం గురించి ఆలోచిస్తున్నాను. వనజ కూతురి పక్కన కూర్చుంది. భయంగా ఉందా? కొంచెం, కానీ సంతోషంగా కూడా ఉంది అంది విజయ. అది సహజమేనమ్మా, కొత్త జీవితం అంటే అలాగే ఉంటుంది. భయం, సంతోషం, ఉత్సాహం అన్నీ కలగలిసి ఉంటాయి. విజయ తల్లి భుజంపై ఆనుకుంది. అమ్మా, నువ్వు లేకుండా ఎలా ఉండగలను? వనజ కూతురు తలని నిమిరింది. నేనెప్పుడూ నీకు దగ్గరగానే ఉంటాను తల్లి. కానీ నువ్విప్పుడు పెద్దమ్మాయివి, నీ స్వంత జీవితాన్ని నిర్మించుకోవాలి. ఆకాష్ మంచివాడు కదమ్మా? అవునమ్మా, చాలా మంచివాడు. నీ కలలని గౌరవించే వ్యక్తి, నిన్ను అర్థం చేసుకునే మనసున్నవాడు. ఇంతలో రమేష్ లోపలికి వచ్చాడు. ఏంటమ్మా, తల్లి కూతుళ్ళు సల్లాపాలు జరుగుతున్నాయా? ఇద్దరూ నవ్వారు. నాన్న, అంది విజయ, మీరు నన్ను మర్చిపోరు కదా? రమేష్ కళ్ళు చెమర్చాయి. నువ్వు మా ప్రాణం తల్లి, నిన్నెలా మర్చిపోగలం? నువ్వు దూరంగా వెళ్తున్నాను అని బాధగా ఉంది. కానీ నీ సంతోషమే మాకు ముఖ్యం. 3 రోజులు గడిచాయి. విజయ్, ఆకాష్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. మీ అమ్మా నాన్నలు ఎలా ఉన్నారు? అడిగింది విజయ. బాగున్నారు, నీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు అన్నాడు ఆకాష్. నేను కూడా. కానీ ఏంటి విజయ? నాకు కొంచెం భయంగా ఉంది. మీ అమ్మా నాన్నలకు నేను నచ్చుతానో లేదో అని. ఆకాష్ నవ్వాడు. పిచ్చి పిల్ల, వాళ్ళు నిన్నిప్పటికే ఇష్టపడ్డారు. నువ్వు వాళ్ళ కోడలివి కాదు, కూతురివని అనుకుంటున్నారు. విజయ మనసు తేలికపడింది. నిజంగానా? అవును, నీ చదువు గురించి కూడా మాట్లాడుకున్నాం. వాళ్ళు నిన్ను పూర్తిగా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ ఆకాష్. మీరు నా జీవితంలోకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా విజయ, మనం కలిసి ఎన్నో సాధించబోతున్నాం. ఆ మాటలు విని విజయ మనసు ఆనందంతో నిండిపోయింది. ఆమె భవిష్యత్తు ఉజ్వలంగా కనిపించింది. మరుసటి రోజు ఉదయం విజయ, లే తల్లి అంటూ లేపింది వనజ. ఏంటమ్మా, ఈరోజు మనం షాపింగ్కి వెళ్ళాలి. నీ పెళ్లి కొనుగోళ్ళన్నీ చెయ్యాలి. విజయ ఉత్సాహంగా లేచింది. నిజమేనా అమ్మా? అవును, మీ నాన్న కూడా వస్తాడు. విజయ ఆనందంగా తయారైంది. వాళ్ళు మార్కెట్కి బయలుదేరారు. అక్కడ విజయకి నచ్చిన చీరలు, నగలు అన్నీ కొన్నారు. ఆమె ముఖంలో ఆనందం చూసి రమేష్, వనజ సంతృప్తి చెందారు. నాన్న, ఈ చీర బాగుందా? అడిగింది విజయ ఒక అందమైన పట్టుచీర చూపిస్తూ. రమేష్ కళ్ళు చెమర్చాయి. చాలా బాగుంది తల్లి, నువ్వు దీన్ని కట్టుకుంటే దేవతలా ఉంటావు. షాపింగ్ అంతా పూర్తయ్యాక వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చారు. అమ్మా, నువ్వు నాకు పెళ్లి చేయడం గురించి సంతోషంగా ఉన్నావా? అడిగింది విజయ. వనజ కూతుర్ని దగ్గరకు తీసుకుంది. తప్పకుండా తల్లి, నీ సంతోషమే మా సంతోషం. కానీ నువ్వు దూరంగా వెళ్తావని బాధగా కూడా ఉంది. నేను దూరంగా వెళ్ళినా మీ గుండెల్లోనే ఉంటానమ్మా. ఆ మాటలకి వనజ కన్నీళ్లు పెట్టుకుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. పెళ్లి ఏర్పాట్లన్నీ జోరుగా సాగుతున్నాయి. విజయ మనసులో ఉత్సాహం, భయం రెండూ పెరుగుతూ ఉన్నాయి. కానీ ఆకాష్తో మాట్లాడిన ప్రతిసారి ఆమె మనసు తేలిక పడుతుంది. ఒకరోజు సాయంత్రం విజయ పిలిచాడు రమేష్. ఏంటి నాన్న, నీకొక చిన్న బహుమతి. ఏంటిది నాన్న? రమేష్ ఒక చిన్న పెట్టి తీశాడు. దాన్ని తెరిచి విజయ చేతిలో పెట్టాడు. అందులో అందమైన గాజులు ఉన్నాయి. ఇవి నీ నానమ్మవి. నీ పెళ్లి రోజున నువ్వు వీటిని ధరించాలని ఆమె కోరిక. విజయ కళ్ళు చెమర్చాయి. థ్యాంక్ యూ నాన్న, నేను తప్పకుండా వీటిని ధరిస్తాను. రమేష్ కూతుర్ని గుండెలకు హత్తుకున్నాడు.
నువ్వు మా అమ్మాయివి, ఎప్పటికీ మాకు దగ్గరగానే ఉంటావు. ఆ రాత్రి విజయ నిద్రపోయే ముందు ఆ గాజులను చూస్తూ ఆలోచించింది. నేను ఎంత అదృష్టవంతురాల్ని! నన్ను ఇంతగా ప్రేమించే తల్లిదండ్రులు, నా కలలను గౌరవించే భర్త, నా జీవితం ధన్యం. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు, మనసులో కృతజ్ఞత, రేపటి గురించిన ఆశలు, కలలు. పెళ్లికూతురు నిద్రలోకి జారుకుంది. ఆమె పెదవులపై చిరునవ్వు. పెళ్లి రోజు ఆసన్నమైంది. విజయ్ ఇంట్లో సందడి మొదలైంది. బంధువులు, స్నేహితులు వచ్చిపోతున్నారు. ప్రతి ఒక్కరూ విజయను చూసి ముచ్చట పడిపోతున్నారు. చూడు వనజ, మన చిన్నారి ఎంత పెద్దమ్మాయి అయిపోయిందో అంది విజయ పిన్ని. వనజ కళ్ళు చెమర్చాయి. అవును, ఎప్పుడో నిన్న మొన్నటి వరకు నా ఊళ్ళోనే ఆడుకునేది. ఇప్పుడు ఏ వనజ, ఏడవకు, సంతోషంగా ఉండు అంటూ ఓదార్చింది పిన్ని. మరోవైపు విజయ తన గదిలో తయారవుతుంది. ఆమె ముఖంలో ఉత్సాహం, భయం రెండూ కనిపిస్తున్నాయి. మొత్తానికి పెళ్లి జరిగిపోయింది. ముహూర్తం రాత్రి కావటం వలన పెళ్ళయ్యాక అత్తవారింటికి వెళ్ళిపోయింది. విజయ మెల్లగా లేచి చుట్టూ చూసింది. ఇది ఆమె కొత్త గది, కొత్త ఇల్లు. పక్కన ఆకాష్ నిద్రపోతున్నాడు. ఆమె మెల్లగా లేచి కిటికీ దగ్గరకు వెళ్ళింది. బయట ఉదయపు వెలుగు పరుచుకుంటూ ఉంది. కొత్త రోజు, కొత్త జీవితం మొదలవబోతుంది. గుడ్ మార్నింగ్ అన్న గొంతు విని వెనక్కి తిరిగింది. ఆకాష్ లేచి కూర్చుని ఉన్నాడు. గుడ్ మార్నింగ్ అంది విజయ చిరునవ్వుతో. బాగా నిద్రపోయావా అడిగాడు ఆకాష్. అవును, మీరు? చాలా బాగా. ఇక నుంచి ప్రతిరోజు ఇలాగే నిద్ర లేవాలి అన్నాడు ఆకాష్ నవ్వుతూ. విజయ సిగ్గుపడింది. నేను స్నానం చేసి వస్తాను అంది. సరే, నేను కూడా తయారవుతాను. తర్వాత కలిసి పూజ చేద్దాం. విజయ తలూపి బాత్రూంలోకి వెళ్ళింది. స్నానం చేసి పట్టుచీర కట్టుకొని బయటకు వచ్చింది. ఆకాష్, విజయ ఇద్దరూ కలిసి పూజ చేశారు. తర్వాత అత్తమామలకు నమస్కారం చేశారు. రండి పిల్లలు, టిఫిన్ రెడీ అంది అత్తగారు. అందరూ కలిసి టిఫిన్ చేశారు. విజయ వంటింట్లోకి వెళ్ళి అత్తగారికి సాయం చేసింది. చూడు తల్లి, మా ఇంట్లో ఇలా చేస్తాం అంటూ అత్తగారు వివరించసాగింది. విజయ శ్రద్ధగా వింటూ నేర్చుకోసాగింది. మధ్యాహ్నం ఆకాష్ ఆఫీస్కి వెళ్ళాడు. విజయ ఇంట్లో పనులు చేసుకుంటూ గడిపింది. సాయంత్రం ఆకాష్ తిరిగి వచ్చాడు. ఎలా గడిచింది ఈరోజు అని అడిగాడు విజయ్ని. బాగానే అంది విజయ. మీ అమ్మగారు చాలా విషయాలు నేర్పించారు. అవునా, మంచిది. నువ్వు త్వరగా అలవాటు పడతావు. ఆ రాత్రి పడుకునే ముందు విజయ ఆలోచనల్లో పడింది. ఇంత త్వరగా జీవితం మారిపోయింది. ఇప్పుడు ఆమెకు కొత్త బాధ్యతలు కూడా వచ్చాయి. కానీ ఆకాష్ మద్దతు, అత్తమామల ఆదరణ ఆమెకు ధైర్యాన్ని ఇచ్చాయి. ఏం ఆలోచిస్తున్నావు అడిగాడు ఆకాష్. ఏం లేదు, అన్నీ కొత్తగా ఉన్నాయి అంది విజయ. అర్థం చేసుకోగలను, కానీ నువ్వు చాలా బాగా సర్దుకుంటున్నావు. నాకు గర్వంగా ఉంది. విజయ నవ్వింది. థ్యాంక్ యూ. ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు. విజయ మనసులో ఒక కొత్త ఆశ మొలకెత్తింది. ఈ కొత్త జీవితంలో ఎన్నో మంచి అనుభవాలు ఎదురు చూస్తున్నాయని. రోజులు గడుస్తున్నాయి. విజయ క్రమంగా తన కొత్త జీవితానికి అలవాటు పడుతూ ఉంది. ఆమె వంటింట్లో నైపుణ్యం పెంచుకుంటూ ఉంది. ఇంటి పనులన్నీ చక్కగా నేర్చుకుంటుంది. అత్తమామలు ఆమెను చాలా అభిమానంగా చూసుకుంటున్నారు. ఒకరోజు ఉదయం విజయ అని పిలిచింది అత్తగారు. ఏంటమ్మా అంది విజయ వచ్చి. నేను మీ మామయ్య గారితో కలిసి మా అక్కయ్య ఇంటికి వెళ్తున్నాను. 2 రోజులు ఉంటాం. నువ్వు సర్దుకోగలవా? విజయ ఒక క్షణం ఆలోచించింది. ఇది ఆమెకు మొదటి సవాలు. తప్పకుండా అమ్మా, మీరు నిశ్చింతగా వెళ్ళండి అంది ధైర్యంగా. సరే, నీకేమైనా అవసరమైతే పక్కింటి విమల అత్తయ్యను అడుగు. అత్తమామలు వెళ్ళిపోయారు. విజయ ఒక్కతే మిగిలింది. ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకొని సరే, నేను చేయగలను అని అనుకుంది. ఆ రోజంతా విజయ చక్కగా ఇల్లు శుభ్రం చేసింది, వంట చేసింది. సాయంత్రం ఆకాష్ ఇంటికి వచ్చేసరికి అన్నీ చక్కగా సిద్ధంగా ఉన్నాయి. వావ్, చాలా బాగుంది అన్నాడు ఆకాష్ ఇంట్లోకి అడుగు పెట్టగానే. నువ్వు ఒక్కదానివే ఇదంతా చేసావా? విజయ సిగ్గుపడుతూ తలూపింది. నువ్వు నిజంగా అద్భుతం విజయ అన్నాడు ఆకాష్ మురిపంగా.
ఆ రాత్రి భోజనం చేస్తూ ఆకాష్ అన్నాడు, రేపు నా స్నేహితుడు కిషోర్ వస్తున్నాడు, వాడి భార్య గీతతో కలిసి. వాళ్ళని డిన్నర్కి పిలిచాను. విజయ ఒక్క క్షణం ఉలిక్కి పడింది. ఇది మరొక సవాలు. కానీ వెంటనే తేరుకొని, సరే నేను ఏం వంట చేయాలో చెప్పండి అంది. మరుసటి రోజు విజయ ఉదయం నుంచే బిజీగా ఉంది. ఇల్లు శుభ్రం చేయటం, వంట చేయటం, అన్నీ చక్కబెట్టడంతోనే సమయం గడిచిపోయింది. సాయంత్రం కిషోర్, గీత వచ్చారు. విజయ వారిని ఆహ్వానించింది. వావ్, ఎంత బాగుంది మీ ఇల్లు అంది గీత. భోజనం టేబుల్ దగ్గర కూర్చున్నాక కిషోర్ అన్నాడు, అయ్యో నేను మర్చిపోయాను, నాకు ఉల్లిపాయ అలర్జీ. విజయ ఒక్క క్షణం కంగారు పడింది. కానీ వెంటనే తేరుకొని, పర్వాలేదండి, నేను మీకోసం ప్రత్యేకంగా ఉల్లిపాయ లేకుండా కూర చేస్తాను అంది. అందరూ భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు. చాలా రుచిగా ఉంది అన్నారు అతిథులు. రాత్రి వాళ్ళు వెళ్ళిపోయాక ఆకాష్ విజయ్ని అభినందించాడు. నువ్వు చాలా బాగా నిర్వహించావు, నాకు చాలా గర్వంగా ఉంది విజయ అన్నాడు. విజయ్ సంతోషంగా నవ్వింది. ఆమె ఈ 2 రోజుల్లో ఎదుర్కొన్న సవాళ్లను అధిగమించింది. ఇది ఆమెకు ఎంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. ఆ రాత్రి నిద్రపోయే ముందు విజయ ఆలోచించింది, ఇక తాను కొత్త పెళ్లి కూతురు కాదు, ఒక బాధ్యతాయుతమైన గృహిణి. ఆమె జీవితంలో ఇంకా ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి, కానీ వాటిని ఎదుర్కొనే శక్తి, ధైర్యం తనలో ఉన్నాయి అని ఆమెకు అర్థమైంది. మరుసటి రోజు ఉదయం అత్తమామలు తిరిగి వచ్చారు. ఎలా గడిచింది 2 రోజులు అని అడిగింది అత్తగారు. చాలా బాగా గడిచాయమ్మా అంది విజయ నవ్వుతూ. ఆమె కళ్ళల్లో ఒక కొత్త వెలుగు కనిపించింది. ఆత్మవిశ్వాసం, సంతృప్తి నిండిన వెలుగు. కొత్త కోడలు నిజంగా ఒక పరిపూర్ణ గృహిణిగా మారిపోయింది. నెలలు గడుస్తూ ఉన్నాయి. విజయ గర్భం రోజురోజుకి పెరుగుతూ ఉంది. ఆకాష్ ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అత్తమామలు కూడా విజయ్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు. ఒకరోజు సాయంత్రం విజయ అని పిలిచింది అత్తగారు. ఏంటమ్మా అంది విజయ. నీకు ఏమైనా కావాలి అంటే సంకోచించకుండా అడుగు, నువ్వు మా కూతురివి. విజయ కళ్ళు చెమర్చాయి. థ్యాంక్ యూ అమ్మా, మీరందరూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఆ రాత్రి ఆకాష్ విజయ్తో అన్నాడు, నువ్వు చాలా ధైర్యంగా ఉన్నావు విజయ, నీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకుంటున్నాను. విజయ నవ్వింది. ఇద్దరం కలిసి నేర్చుకుందాం. తల్లిదండ్రులుగా మన పాత్ర కొత్తది కదా, కాలం గడుస్తూ ఉంది. చివరికి ప్రసవ సమయం వచ్చింది. విజయ్ని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఆకాష్ ఆమె చేతిని పట్టుకునే ఉన్నాడు. భయపడకు, నేనున్నాను అన్నాడు ఆకాష్. విజయ నొప్పిని భరిస్తూ నవ్వింది. నాకు తెలుసు. గంటల తరబడి పోరాటం తర్వాత కంగ్రాచులేషన్స్, ఆడపిల్ల పుట్టింది. విజయ, ఆకాష్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. వారి చిన్నారి పాప వారి చేతుల్లోకి వచ్చింది. ఎంత అందంగా ఉందో చూడండి అంది విజయ. నిన్నే పోలి ఉంది అన్నాడు ఆకాష్ ప్రేమగా. అత్తమామలు లోపలికి వచ్చారు. మా మనవరాలు అంటూ ముద్దాడారు. ఏం పేరు పెడదాం అడిగాడు ఆకాష్. విజయ ఆలోచించి విద్య అంది. అందరికీ నచ్చింది. కొద్ది రోజుల తర్వాత వారు తిరిగి ఇంటికి వచ్చారు. విజయ విద్యను చూసుకుంటూ ఇంటిని కూడా నిర్వహిస్తుంది. ఒకరోజు రాత్రి విద్యను నిద్రపుచ్చాక విజయ బాల్కనీలో నిలబడి ఆకాశంలోని నక్షత్రాలని చూస్తూ ఉంది. ఆకాష్ వచ్చి ఆమె పక్కన నిలబడ్డాడు. ఏం ఆలోచిస్తున్నావు? నా జీవితం గురించే అంది విజయ. ఎంత మారిపోయిందో. నిజమే, నువ్విప్పుడు ఒక తల్లివి. విజయ నవ్వింది. అవును, చిన్న వయసులోనే పెళ్లి కూతురు నుంచి భార్య, ఇప్పుడు తల్లి. ప్రతి దశలోనూ కొత్త సవాళ్ళు, కొత్త అనుభవాలు. నువ్వు అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నావు అన్నాడు ఆకాష్ గర్వంగా. మీ అందరి ప్రేమ, మద్దతు ఉంది కాబట్టే అంది విజయ. వారిద్దరూ కొద్దిసేపు మౌనంగా నిలబడ్డారు. చివరికి విజయ అంది, ఇప్పుడు నా ముందు మరో సవాల్ ఉంది. మన విద్యను మంచి మనిషిగా పెంచడం. ఆకాష్ ఆమె భుజంపై చేయి వేశాడు. మనం కలిసి చేద్దాం. నువ్వు గొప్ప తల్లివి అవుతావని నాకు తెలుసు. విజయ నవ్వింది. మనం గొప్ప తల్లిదండ్రులం అవుతాం. వారు లోపలికి వెళ్ళారు. విద్య నిద్రపోతున్న వైపు చూసి విజయ అనుకునింది,
నా చిన్నారి, నీకోసం నేను ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొంటాను. నువ్వు కూడా జీవితంలో ధైర్యంగా ఎదగాలి. ఆమె మనసు ప్రశాంతంగా ఉంది. భవిష్యత్తు మీద నమ్మకంతో ఉంది. ఎందుకంటే ఆమెకు తెలుసు, ప్రేమ, ధైర్యం ఉంటే ఏ సవాల్నైనా అధిగమించవచ్చు అని. చిన్నారి పెళ్లి కూతురు నుంచి పరిపక్వత గల తల్లిగా మారిన విజయ జీవిత ప్రయాణం ఇలా కొనసాగుతూ ఉంది. విజయ మరియు ఆకాష్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. విద్య పెరుగుతున్న కొద్దీ వారికి రోజులు ఆనందం మరియు సవాళ్లతోనే నిండిపోయాయి. ఒకరోజు ఉదయం అమ్మా అని పిలిచింది విద్య. ఆమె అప్పుడు 3 ఏళ్ల పసిపాప. విజయ వంటింట్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమైంది కన్నా? నేను స్కూల్కి వెళ్ళాలి అంది విద్య ఉత్సాహంగా. విజయ నవ్వింది. నువ్వు ఇంకా చిన్నదానివి కన్నా, కొద్ది రోజుల తర్వాత వెళ్దాం. కానీ నాకు ఇప్పుడే వెళ్ళాలని ఉంది అంది విద్య మొండిగా. ఆకాష్ లోపలికి వచ్చాడు. ఏం జరుగుతుంది? మీ కూతురు స్కూల్కి వెళ్ళాలంట అంది విజయ నవ్వుతూ. ఆకాష్ విద్యని ఎత్తుకున్నాడు. నువ్వు చాలా తెలివైన అమ్మాయివి కదా, కానీ స్కూల్కి వెళ్ళడానికి కొంచెం పెద్దగా అవ్వాలి. అయితే నేను ఇప్పుడే పెద్దగా అవుతాను అంది విద్య. విజయ, ఆకాష్ ఇద్దరు నవ్వుకున్నారు. సరే, నువ్వు స్కూల్కి వెళ్ళే వరకు నేను నీకు ఇంట్లోనే పాఠాలు చెప్తాను, ఏమంటావ్ అని అడిగింది విజయ. విద్య సంతోషంగా తలూపింది. ఆ రోజు సాయంత్రం విద్యకు కొన్ని చిత్రాలు గీయడం నేర్పించింది. ఆకాష్ ఆఫీస్ నుంచి వచ్చాక విద్య తన చిత్రాలన్నింటినీ గర్వంగా చూపించింది. వావ్, నువ్వు చాలా బాగా గీసావు అన్నాడు ఆకాష్ మెచ్చుకుంటూ. ఆ రాత్రి విద్య నిద్రపోయాక, విజయ, నువ్వు నిజంగా అద్భుతమైన తల్లివి అన్నాడు ఆకాష్. విజయ సిగ్గుపడింది. నువ్వు కూడా చాలా మంచి తండ్రివే. మనం ఇద్దరం కలిసి విద్యను మంచి మనిషిగా తీర్చిదిద్దుతున్నాం. నిజమే, కానీ నువ్వు చదువు మానేసి ఇంత చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని విజయ అతని మాటల్ని అడ్డుకుంది. అది నా ఎంపిక. నేను సంతోషంగానే ఉన్నాను. కానీ ఏమిటి అని అడిగాడు ఆకాష్. నాకు చదువు కొనసాగించాలని ఉంది. బహుశా ఓపెన్ యూనివర్సిటీలో చేరవచ్చేమో అంది విజయ. ఆకాష్ సంతోషంగా నవ్వాడు. అది చాలా మంచి ఆలోచన. నేను నీకు పూర్తిగా మద్దతిస్తాను. విజయ కృతజ్ఞతతో అతన్ని కౌగిలించుకుంది. మరుసటి రోజు విజయ ఓపెన్ యూనివర్సిటీ గురించి సమాచారాన్ని సేకరించింది. విద్యను చూసుకుంటూనే చదువు కొనసాగించే అవకాశం ఉంది అని తెలుసుకొని ఆమె చాలా సంతోషించింది. కొన్ని వారాల తర్వాత విజయ డిగ్రీ కోర్సులో చేరింది. రాత్రిపూట విద్య నిద్రపోయాక ఆమె చదువుకునేది. ఆకాష్ ఆమెకు అన్ని విధాల సహాయం చేసేవాడు. ఒకరోజు విజయ తన మొదటి పరీక్ష రాసి వచ్చింది. ఎలా రాసావు అని అడిగాడు ఆకాష్. బాగానే రాశాను, కానీ కొంచెం భయంగా ఉంది అంది విజయ. నువ్వు చాలా కష్టపడ్డావు, నీకు తప్పకుండా మంచి మార్కులు వస్తాయి అన్నాడు ఆకాష్ ధైర్యం చెప్తూ. 2 వారాల తర్వాత ఫలితాలు వచ్చాయి. విజయ ఉత్తీర్ణత సాధించింది. చూసావా, నేను చెప్పాను కదా అన్నాడు ఆకాష్ సంతోషంగా. విజయ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ఇది నా మొదటి అడుగు. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. నువ్వు తప్పకుండా చేస్తావు అన్నాడు ఆకాష్ గర్వంగా. విద్య వచ్చి, అమ్మ ఏడుస్తుందా అని అడిగింది. విజయ నవ్వుతూ విద్యను దగ్గరకు తీసుకుంది. ఇవి సంతోషమైన కన్నీళ్ళు కన్నా, అమ్మ పరీక్షలో పాస్ అయింది. అమ్మ కూడా పరీక్షలు రాస్తుందా అంది విద్య ఆశ్చర్యంగా. అవును, అమ్మ కూడా నేర్చుకుంటుంది అంది విజయ. నేను కూడా అమ్మలాగా చదువుకుంటాను అంది విద్య ఉత్సాహంగా. విజయ, ఆకాష్ ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. వారి చిన్నారి పాప పెద్దగా ఆలోచిస్తోంది. ఆ రాత్రి విజయ తన డైరీలో రాసింది. నేను నా కలలను వదులుకోలేదు. వాటిని కొంచెం వాయిదా వేశాను అంతే. ఇప్పుడు నేను 2 కలలను నిజం చేసుకుంటున్నాను. ఒక మంచి తల్లిగా ఉండడం మరియు నా చదువుని పూర్తి చేయడం. నా కుటుంబం మద్దతుతో నేను ఏదైనా సాధించగలను. విజయ జీవితం కొత్త మలుపు తిరిగింది. ఆమె ఇప్పుడు ఒక తల్లి, ఒక విద్యార్థి మరియు తన కలలను అందుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక మహిళ. ఆమె ప్రయాణం ఇంకా ముగియలేదు. అది కొనసాగుతూనే ఉంది.
విజయ మరియు ఆకాష్ జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. విద్య 5 ఏళ్ల వయసుకు చేరుకుంది మరియు ఆమె తొలిసారిగా బడికి వెళ్ళే రోజు కూడా వచ్చింది. అమ్మా, నాన్న, లేవండి, నేను స్కూల్కి వెళ్ళాలి అని అరిచింది విద్య ఉదయాన్నే. విజయ నవ్వుతూ లేచింది. అవును కన్నా, నీకు మొదటి రోజు కదా, రా తయారవుదాం. ఆకాష్ కూడా లేచి, నా చిన్నారి తల్లి ఈరోజు స్కూల్కి వెళ్తుంది అని ఆనందంగా అన్నాడు. విద్యకు స్నానం చేయించి కొత్త బట్టలు వేసింది. జుట్టుకు రిబ్బన్లు కట్టింది. అమ్మా, నాకు భయంగా ఉంది అంది విద్య నెమ్మదిగా. విజయ ఆమెను దగ్గరకు తీసుకొని, భయపడకు కన్నా, నువ్వు చాలా తెలివైన అమ్మాయివి. కొత్త స్నేహితుల్ని పొందుతావు. టీచర్లు నీకు కొత్త కొత్త విషయాలు బాగా నేర్పిస్తారు అని చెప్పింది. ఆకాష్ కూడా వచ్చి, మా విద్య ధైర్యవంతురాలు కదా, నువ్వు బాగా చదువుకొని పెద్ద డాక్టర్ అవుతావు అని ప్రోత్సహించాడు. విద్య నవ్వింది. సరే నాన్న, నేను బాగా చదువుకుంటాను. వాళ్ళ ముగ్గురు కలిసి స్కూల్కి వెళ్ళారు. విద్యను క్లాసులో దింపి వచ్చేటప్పుడు విజయ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏమైంది విజయ అని అడిగాడు ఆకాష్. ఏమీ లేదు, మన చిన్నారి పెద్దదవుతుంది అని సంతోషంగా ఉంది అంది విజయ. సాయంత్రం విద్య స్కూల్ నుంచి వచ్చాక, అమ్మా, నాన్న, నాకు కొత్త స్నేహితులు దొరికారు. మా టీచర్ చాలా మంచివాళ్ళు అని చెప్పింది సంతోషంగా. విజయ, ఆకాష్ ఆనందంగా నవ్వారు. ఆ రాత్రి విద్య నిద్రపోయాక విజయ తన చదువు గురించి మాట్లాడింది. ఆకాష్, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి అనుకుంటున్నాను. మంచి మాట విజయ, నీకు నా పూర్తి మద్దతు ఉంది అన్నాడు ఆకాష్. కానీ విద్య, నేను ఆమెకు సరిగ్గా సమయం ఇవ్వలేకపోతానేమో అని భయంగా ఉంది అంది విజయ. మనం ఇద్దరం కలిసి సమన్వయం చేసుకుందాం. నేను కూడా నా వంతు బాధ్యత తీసుకుంటాను. నువ్వు తప్పకుండా చదువుకోవాలి అన్నాడు ఆకాష్ ప్రోత్సాహకంగా. విజయ కృతజ్ఞతతో అతన్ని చూసింది. నువ్వు నాకు దొరకడం నా అదృష్టం. కొన్ని నెలల తర్వాత విజయ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చేరింది. ఆమె రోజులు మరింత బిజీ అయిపోయాయి. ఉదయం విద్యని స్కూల్కి పంపి తర్వాత తన క్లాసులకి వెళ్ళేది. సాయంత్రం ఇంటికి వచ్చి విద్యతో ఆడుకుంటూనే రాత్రి చదువుకునేది. ఒకరోజు విద్య అడిగింది, అమ్మా, నువ్వెందుకు ఇంత కష్టపడి చదువుకుంటూ ఉన్నావు? విజయ ఆమెను దగ్గరకు తీసుకొని, నేను నా కలలని సాకారం చేసుకోవాలనుకున్నాను కన్నా, నువ్వు కూడా నీ కలలని నెరవేర్చుకోవాలి. అందుకే మనం బాగా చదువుకోవాలి అని చెప్పింది. నాకు నీలాగా పెద్ద చదువులు చదవాలని ఉంది అమ్మా అంది విద్య. విజయ నవ్వింది. తప్పకుండా కన్నా, నువ్వు నాకంటే ఎక్కువ సాధిస్తావు. ఆ రోజు రాత్రి విజయ తన డైరీలో రాసింది, నేను ఒక తల్లిని, ఒక విద్యార్థిని మరియు నా కలలని అందుకునే ప్రయత్నంలో ఉన్న ఒక స్త్రీని. ఈ ప్రయాణం అంత సులభం కాదు. నా కూతురికి ఒక ఆదర్శంగా నిలవాలి అని కోరుకుంటున్నాను. విజయ జీవితంలో మరో 4 సంవత్సరాలు గడిచాయి. ఆమె కష్టపడి చదువుకుంటూ విద్యను పెంచుతూ ఇంటిని చక్కగా చూసుకుంటుంది. ఆకాష్ ఆమెకు అన్ని విధాలా సహకరించాడు. ఒక శుభదినాన, అమ్మా, నాన్న, త్వరగా రండి అని అరిచింది విద్య. ఇప్పుడు ఆమె 6 ఏళ్ల చిలిపి పిల్ల. విజయ, ఆకాష్ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైంది కన్నా అడిగింది విజయ ఆందోళనగా. విద్య టీవీ వైపు చూపించింది. అక్కడ విజయ పేరు కనిపిస్తుంది. రాష్ట్రంలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థుల జాబితా. అమ్మా, నీ పేరు టీవీలో వచ్చింది అంది విద్య గర్వంగా. విజయ, ఆకాషు నమ్మలేనట్టు చూస్తున్నారు. విజయ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. నువ్వు సాధించావు విజయ, నీ కష్టానికి ఫలితం దొరికింది అన్నాడు ఆకాష్ ఆమెను కౌగిలించుకుంటూ. విజయ్ అయితే ఇంకా షాక్లోనే ఉంది. ఇది కళ నిజమా ఆకాష్ అనింది. అవునమ్మా, నువ్వు హీరోయిన్లా ఉన్నావు అంది విద్య సంతోషంగా. ఆ క్షణంలో విజయ్కి తన జీవితం అంతా గుర్తొచ్చింది. చిన్నప్పటి కలలు, అకాల వివాహం, విద్య పుట్టుక, మళ్ళీ చదువు ప్రారంభించడం అన్నీ కళ్ళ ముందు కదిలాయి. ఈ విజయం మన అందరిది అంది విజయ భావోద్వేగంగా. నీ సపోర్టే లేకపోతే ఇదేమీ సాధ్యం కాదని ఆకాష్తో అంది. నువ్వే నాకు స్ఫూర్తి విజయ. నీ ధైర్యం, పట్టుదల చూసి నేనెంతో నేర్చుకున్నాను అన్నాడు ఆకాష్. విద్య వాళ్ళిద్దరినీ కౌగిలించుకుంది. మనం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం
ఆ సాయంత్రం వారు చిన్న పార్టీ ఏర్పాటు చేశారు. అత్తమామలు, స్నేహితులు అందరూ వచ్చారు. మా అమ్మాయి అందరికీ ఆదర్శం అన్నారు అత్తమామలు గర్వంగా. పార్టీ ముగిసిన తర్వాత విజయ బాల్కనీలో నిలబడి ఆకాశంలోని నక్షత్రాలని చూస్తూ ఉంది. ఆకాష్ వచ్చి ఆమె పక్కన నిలబడ్డాడు. ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. గతం గురించి, భవిష్యత్తు గురించి అంది విజయ చిరునవ్వుతో. ఎన్ని మార్పులు వచ్చాయో. నిజమే, నువ్వు చాలా ఎదిగావు. మీరే నన్ను ఎదిగేలా ధైర్యాన్ని ఇచ్చారు అంది విజయ అతని చేతిని పట్టుకుంటూ. ఇది కేవలం నా విజయం కాదు, మన కుటుంబ విజయం. విద్య పరిగెత్తుకుంటూ వచ్చి వారి మధ్య నిలబడింది. నేను కూడా అమ్మలాగా పెద్ద మార్కులు తెచ్చుకుంటాను. తప్పకుండా కన్నా. కానీ గుర్తుంచుకో, మార్కులు మాత్రమే ముఖ్యం కాదు, మంచి మనిషిగా ఎదగడం కూడా ముఖ్యం అంది విజయ. అవును, నీ కలలను వెంబడించడం, కష్టపడడం, ఎదుటివారిని గౌరవించటం, ఇవన్నీ చాలా ముఖ్యం అన్నాడు ఆకాష్. విద్య తలూపింది. ఆ రాత్రి విజయ తన డైరీలో రాసింది. నేను నా లక్ష్యాన్ని చేరుకున్నాను, కానీ ఇది ముగింపు కాదు, ఒక కొత్త ప్రారంభం. నా జీవితంలో ఎన్నో మలుపులు వచ్చాయి, కొన్ని సవాళ్ళు, మరికొన్ని అవకాశాలు. ప్రతిసారి నేను నేర్చుకున్నాను, పెరిగాను. ఇప్పుడు నాకు అర్థమైంది, జీవితం ఒక ప్రయాణం, ముగింపు ఎప్పటికీ ఉండదు. కొత్త లక్ష్యాలు, కొత్త కలలు ఎప్పుడూ ఉంటాయి. రేపటి నుండి నేను మరో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను. ఉద్యోగం వెతకడం. నా కుటుంబం నాకు బలం, వారితో కలిసి నేను ఏదైనా సాధించగలను. విజయ కొత్త ఉద్యోగ ప్రయాణం ప్రారంభమైంది. ఆమె తన డిగ్రీతో పాటుగా చేసిన ప్రాజెక్టులు, సాధించిన ఉన్నత శ్రేణి ఆమెకు మంచి అవకాశాలను తెచ్చిపెట్టాయి. కొద్ది నెలల్లోనే ఆమెకు ఒక ప్రముఖ కంపెనీలో మంచి ఉద్యోగం లభించింది. ఆమె మొదటి రోజు ఆఫీస్కి వెళ్లే ముందు, అమ్మా, నువ్వు చాలా అందంగా ఉన్నావు అంది విద్య. విజయ నవ్వింది. థ్యాంక్ యూ కన్నా. నువ్వు భయపడుతున్నావా అడిగింది విద్య. విజయ ఆశ్చర్యపోయింది. కొంచెం. ఎలా తెలిసింది? నువ్వు నా మొదటి స్కూల్ రోజున నాకు చెప్పావు కదా, కొత్త ప్రారంభాలు అందరికీ కొంచెం భయాన్ని కలిగిస్తాయని, కానీ అది మంచిదేనని. విజయ కళ్ళు చెమర్చాయి. ఆమె కూతురు ఎంత పెద్దగా ఆలోచిస్తుందో చూసి ఆశ్చర్యపోయింది. ఆకాష్ వచ్చి, నువ్వు ధైర్యంగా వెళ్ళు, భయపడకు అన్నాడు ధైర్యం చెప్తూ. విజయ ఆఫీస్కి బయలుదేరింది. కొత్త ఉద్యోగం, కొత్త సవాళ్ళు ఆమె ఎదుర్కొంటుంది. మొదట కొన్ని వారాలు కష్టంగానే గడిచాయి. కొత్త పనులు నేర్చుకోవడం, కొత్త వ్యక్తులతో పనిచేయడం ఒక సవాలుగానే ఉంది. కానీ విజయ తన పట్టుదలతో అన్నింటినీ అధిగమించింది. ఒకరోజు సాయంత్రం ఆమె బాస్ ఆమెని పిలిచాడు. విజయ, మీరు చేస్తున్న పని చాలా బాగుంది. మీ ఆలోచనలు, పట్టుదల నన్ను ఆకట్టుకున్నాయి. మాకొక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, దానికి మిమ్మల్నే లీడ్ చేయమని అడగాలి అనుకుంటున్నాను. విజయ ఆశ్చర్యపోయింది. నిజంగానా సార్? నాకు ఇంకా అనుభవం తక్కువ కదా. అనుభవం ముఖ్యమే, కానీ దానికంటే ముఖ్యమైనది మీ సామర్థ్యం, అంకితభావం. నాకు మీ మీద నమ్మకం ఉంది. ఆ రోజు సాయంత్రం విజయ ఇంటికి వచ్చినప్పుడు ఆమె ముఖంలో వెలుగు కనిపించింది. ఏమైంది? ఏదో మంచి జరిగినట్టుంది అన్నాడు ఆకాష్. విజయ జరిగింది చెప్పింది. అది నిజంగా చాలా అదృష్టం విజయ. నీ కష్టానికి గుర్తింపు వచ్చింది అన్నాడు ఆకాష్ సంతోషంగా. అమ్మ ఇప్పుడు సూపర్ హీరో అరిచింది విద్య. విజయ నవ్వింది. నేను సూపర్ హీరోని కాదు కన్నా, కానీ నేను నేర్చుకున్న పాఠం ఏమిటి అంటే, మనం ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి, అప్పుడే మన లక్ష్యాలను చేరుకోగలం. ఆ రాత్రి విజయ తన డైరీలో రాసింది. జీవితం ఎప్పుడూ ఆశ్చర్యాలతోనే నిండి ఉంటుంది. నేను ఊహించని మలుపులు తిరుగుతూనే ఉంది. నేను నేర్చుకున్నది ఏమిటి అంటే, ప్రతి అనుభవం నుండి మనం పాఠం నేర్చుకోవాలి, ఎప్పుడూ ముందుకు సాగాలి. నా కుటుంబం నా బలం. వారి ప్రేమ, మద్దతుతో నేను ఏ సవాలునైనా ఎదుర్కోగలను. రేపటి నుండి నా కొత్త బాధ్యత ప్రారంభమవుతుంది. నేను సిద్ధంగా ఉన్నాను, కొత్త సవాళ్ళని ఎదుర్కోవడానికి, కొత్త విజయాలను సాధించడానికి. సమయం గడుస్తున్న కొద్దీ విజయ తన ఉద్యోగంలో మరింత రాణిస్తుంది.
ఆమె నాయకత్వంలోని ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయింది. ఆమె సహోద్యోగులు, అధికారులు అందరూ ఆమె పనితీరుని ప్రశంసించారు. ఒకరోజు విజయ, మీరు మా కంపెనీ ఉమెన్ లీడర్షిప్ అవార్డుకి ఎంపికయ్యారు అని చెప్పాడు ఆమె బాసు. విజయ ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆమె వెంటనే ఇంటికి ఫోన్ చేసింది. ఆకాష్, నేను అవార్డు గెలుచుకున్నాను. నిజమా విజయ? నువ్వు నిజంగా చాలా గొప్పదానివి అని అన్నాడు ఆకాష్ గర్వంగా. ఆ సాయంత్రం ఇంట్లో ఒక చిన్న పార్టీ జరిగింది. అందరూ విజయని అభినందించారు. అమ్మా, నువ్వు నా హీరోవి అంది విద్య విజయ్ని కౌగిలించుకుంటూ. విజయ్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. మీరంతా నా బలం. మీ అందరి మద్దతు లేకపోతే ఇదేమీ సాధ్యం కాదు. ఆ రాత్రి విజయ తన డైరీలో రాసింది. నేను ఎప్పుడూ ఊహించని స్థాయికి చేరుకున్నాను. కానీ నా ప్రయాణం ఇంకా ముగియలేదు. ప్రతి విజయం ఒక కొత్త బాధ్యతలను తెస్తూ ఉంది. నా విజయం ద్వారా ఇతరులకు నేను స్ఫూర్తినివ్వాలి. ముఖ్యంగా మహిళలకు. వారు కూడా తమ కలలను నెరవేర్చుకునేదానికి ప్రోత్సహించాలి. రేపటి నుండి నేను ఈ కొత్త బాధ్యతని స్వీకరిస్తున్నాను. ఇతరులకు మార్గదర్శకురాలిగా ఉండటం. విజయ జీవితం ఒక స్ఫూర్తిదాయకం మారింది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సరైన ప్రయత్నం, దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే సందేశాన్ని ఇస్తూ సాగిపోతూనే ఉంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.